సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ భారతదేశాన్ని బాలీవుడ్ చెడుగా చూపిస్తుంది అన్న ఒక స్టేట్మెంట్ని నేషనల్ అవార్డు విన్న రిషబ్ శెట్టి గారు ఇవ్వడం ఇప్పుడు కాంట్రవర్షియల్ అయిపోయింది, చర్చకు కూడా దారితీసింది. అంటే ప్రపంచ సినీ వేదికలపైన బాలీవుడ్కి ఆహ్వానం దక్కుతుంది, అక్కడ మన దేశం, మన ప్రాంతం, మన భాష వీటిపైన వాళ్ళు గొప్పగా చూపించవచ్చు కానీ అవేం చూపించట్లేదు అన్నట్టుగా ఆయన చెప్పారు సార్. ఇప్పుడు దీనిపైన బాలీవుడ్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. ఆయన కాంతారా మూవీలో హీరోయిన్తో చేసిన రొమాంటిక్ సీన్స్ని పెట్టేసి ఇది ఈయన ప్రవర్తన అన్నట్టుగా వాళ్ళు కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేసేసారు. అసలు రిషబ్ శెట్టి గారి కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఏ కాంటెస్ట్లో చేస్తారు, మరి ఆయన పైన జరుగుతున్న ఈ ట్రోలింగ్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే బాలీవుడ్ వర్సెస్ అంటే సౌత్ ఇండస్ట్రీ అని కనుక అనుకుంటే ఇదేదో బాలీవుడ్ వర్సెస్ శాండల్వుడ్ మాత్రమే కాదు, సౌత్ సినిమా మీద బాలీవుడ్కి వివక్ష ఉందా అనే దాని మీద ఒక డిస్కషన్ జరుగుతోంది. ఓకే, దానికి ఒక ప్రధానమైనటువంటి భూమిక ఏమిటంటే ప్రభాస్ మీద ఈ మధ్య ఒక బాలీవుడ్ నటుడు సర్క్యూట్ క్యారెక్టర్ చేసిన ఏటీఎం క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి అందరి దగ్గర అభిమానులను సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ మీద చేసినటువంటి కామెంట్స్ అంటే కల్కీలో అతని జోకర్లా అనిపించాడు. అంటే క్యారెక్టర్ని క్రిటిసైజ్ చేశాడా, నేరుగా ప్రభాస్ను క్రిటిసైజ్ చేశాడా అనేది క్లారిటీ లేదు. ఆయన మార్జిన్ తీసుకునే మాట్లాడాడు. ప్రభాస్ అలా కనిపించాడు అంటే ప్రభాస్ లాంటి అద్భుతమైనటువంటి నటుడు అలాంటి క్యారెక్టర్లో కనిపించడం నన్ను కొంచెం భంగపరిచింది, నా అంచనాలని దెబ్బకొట్టింది, నా మనోభావాలను గాయపరిచింది అన్నట్టుగా మాట్లాడి ఉండొచ్చు ఆయన. కానీ అది ట్రోల్ అవుతుంది, బయట ట్రోల్ అవుతుంది, దాని మీద చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సరే, అది ఎందుకు జరుగుతోంది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, అంటే సౌత్ సినిమా మీద వాళ్ళకి కడుపు మంట ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. దాని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి, నిర్ధారణకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రిషబ్ శెట్టి మాట్లాడిన విషయం దీని మీద ట్రాల్ అవుతోంది అక్కడ. సో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఒక ఘర్షణ జరుగుతోంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది పనికొస్తుంది. కానీ రిషబ్ శెట్టి అన్న మాటల్లో నిజమెంత అనేది చూస్తే, అంటే బాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ వేదికల మీద ప్రాంతీయ సంస్కృతులని ప్రదర్శించరు అనే మాట భారతీయ చలనచిత్ర వేడుకల్లో కేవలం బాలీవుడ్కే స్థానం దక్కుతోంది, మిగిలిన ఇతర ప్రాంతీయ భాషా చిత్రాల వారికి తగిన ప్రాతినిధ్యం దక్కటం లేదు అనేది పాత ఆర్గ్యుమెంటే. నిజానికి ఆ ఆర్గ్యుమెంట్ చిరంజీవి గారు కూడా పెట్టాడు ఇంతకుముందు. ఆయన చాలా సీరియస్గా ఈ గోవా ఫిల్మ్ ఫెస్టివల్ మీద మాట్లాడుతూ అక్కడ ఒక సౌత్ ఇండియా సినిమా అనగానే ఎంజీఆర్ ఫోటో ఒకటే పెడుతున్నారు, ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ వీళ్ళ ఫొటోస్ ఏవీ లేవు అక్కడ, అది కొంచెం బాధ కలిగించింది అని మాట్లాడాడు. దాదాపు అదే టోన్లో యాక్సెప్ట్ చేస్తే దీన్ని అనుకుంటే సౌత్ ఆవేదననే అర్థం చేసుకోవాలి తప్ప క్రిటిసైజ్ చేయటం కరెక్ట్ కాదు. సౌత్ మీద ఆధారపడి అంటే రిషబ్ శెట్టికి అవార్డు ఇవ్వటం కూడా సౌత్ని అంటే మలయాళీ ఇండస్ట్రీకి ఎక్కువ పురస్కారాలు వచ్చాయి, కన్నడకు వచ్చినాయి, తమిళనాడుకు వచ్చినాయి, తెలుగుకి తగ్గినాయి. తెలుగులో తగ్గటానికి కారణం తెలుగులో పని అయిపోయింది, తమిళనాడు ఇంకా గెలుచుకోవాల్సి ఉంది, అలాగే కర్ణాటకని కొంచెం రైజ్ చేయాల్సిన అవసరం ఉంది, కేరళలో గెలుచుకోవాలి. దీనిలో భాగంగానే వాళ్ళు తెలుగు రాష్ట్రాలని పక్కన పెట్టేసి మిగిలిన 3 రాష్ట్రాలకి అవార్డులు ఇచ్చి సౌత్ని గౌరవంగా చూసామనేటువంటి ఒక అభిప్రాయాన్ని కొట్టేశారు. ఏది ఎన్డీఏ ప్రభుత్వం మన ఇచ్చినటువంటి జాతీయ పురస్కారాల్లో ఈ కర్ణాటకకి ప్రాధాన్యత ఇవ్వటం అనే దానిలో భాగంగా రిషబ్ శెట్టికి ఈ కాంతారా పురస్కారం దక్కింది. కాంతారా అనేది ఆయన యాక్చువల్గా బీజేపీ మనిషి, రిషబ్ శెట్టి బీజేపీ మనిషి, ఆ సినిమా కూడా బీజేపీ ధోరణిలో వెళ్ళే సినిమానే. అంటే అటవీ సంపద ఆ భూస్వామి చేతుల్లో కంటే కూడా ప్రభుత్వం చేతుల్లో ఉండటం అనేది మంచిదే అని కంక్లూడ్ చేస్తాడు సినిమాని. అది ప్రభుత్వానికి ఉపయోగపడే సినిమా, అది యాంటీ స్టేటో మరొకటో కాదు, ప్రో స్టేట్ సినిమా అది చాలా స్పష్టంగా. అందుకని దానికి సీక్వెల్ తీస్తారనే మాట మాట్లాడట్లా, ప్రీక్వెల్ తీస్తాను అన్నాడు ఆయన. అదే కాన్స్పిరసీ. సో రిషబ్ శెట్టికి వాళ్ళతో
ఏ రకమైనటువంటి వివాదం లేదు, ఎన్డీఏతోనూ లేకపోతే బీజేపీతోనూ వివాదం లేదు. అయితే ఈ కామెంట్స్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయటం అనేది వాళ్ళ మెకానిజం మొదలవుతుంది. ఈపాటికి ప్రభాస్ వర్సెస్ సర్క్యూట్ జరుగుతున్నటువంటి వివాదం, దాని గొడవ వేరు, ఈ గొడవ వేరు. కానీ టోటల్గా ఒక కామన్ ఇదేంటంటే, ఒక సారూప్యత ఏమిటంటే బాలీవుడ్కి వివక్ష ఉంది అని. ఆ వివక్ష ఉన్నమాట వాస్తవమే, కొత్తదేం కాదు అది. ఏ స్థాయి వివక్ష అంటే, ఒకప్పుడు తెలుగు సినిమా డైరెక్టర్లు తెలుగు సినిమా రీమేకులతో బాలీవుడ్లో కాలం గడిపినటువంటి ఒక హీరో ఉన్నాడు, జితేంద్ర కెరియర్ మొత్తం రీమేక్లే. 98% రీమేక్ సినిమాలు చేశాడు ఆయన. సౌత్ నుంచి వచ్చిన సినిమాలే చేశాడు, సౌత్ డైరెక్టర్లతోనే చేశాడు అతను చాలా పెద్ద పెద్ద హిట్స్ కొట్టాడు. కానీ అతనికి బాలీవుడ్లో ఇతర హీరోలు అమితాబ్ బచ్చన్కి వీళ్ళకి దక్కినటువంటి చోటు దక్కల. కారణం ఏంటంటే అతను సౌత్ సినిమాలతో బతికాడని. సౌత్ సినిమాలతో బతికినటువంటి బాలీవుడ్ నటుడికే వాళ్ళు సరైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వని పరిస్థితి. ఇంకా నేరుగా ఇక్కడి నుంచి సౌత్ నుంచి వెళ్ళిన హీరోలని నెత్తిన పెట్టుకుంటారని ఎలా అనుకుంటారు ఎవరైనా? కాబట్టి అది ఉంది. అంటే ఒకప్పుడు దేశాన్ని మన కంట్రోల్లో నడిచింది. ఇప్పుడు నెమ్మదిగా కర్ణాటక శాండల్వుడ్ కూడా ఇప్పుడు రూల్ చేస్తుంది కదా, ఓ రకంగా టాలీవుడ్ నుంచి రూల్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఉన్నాయి, కొంత కోపం ఉంది, చిరాకు ఉంది, దాని తాలూకా ప్రభావం ఉంది. కాబట్టి ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్నాయి ఈ పనులన్నీ. ప్రభాస్ని ఆయన కామెంట్ చేయటం, రిషబ్ శెట్టి మీద వాళ్ళు దాడి చేయటం, ఇదంతా ఏదో అనుకోకుండా జరుగుతోంది అని అనుకోనక్కర్లేదు. ఒక చిరాకు ఉంది, ఆ చిరాకును ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఉత్తమ నటుడిగా ఎంపిక అయ్యాడు. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి ఎంపిక కావటం ఇబ్బంది కలిగించినటువంటి వాళ్ళు ఎవరన్నా అక్కడ రైజ్ అయ్యి దీన్ని ఇష్యూ చేసి ఉండొచ్చు. ఈ నేపథ్యం ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, రిషబ్ శెట్టి అన్న మాటల్లో జాతీయ చలనచిత్ర వేడుకల్లో సౌత్కి దక్కాల్సినటువంటి స్థానం దక్కట్లేదు. సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా అనే ప్రమోట్ చేస్తున్నారు, అక్కడికే పరిమితం అవుతున్నారు అని ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్టే. దాంతో ఎవరైనా ఏకీభవిస్తారు. అలా ఆ మాట చెప్పిన మొదటి హీరో అతను కాదు, చాలామంది చెప్పారు ఈ మాట. చిరంజీవి కూడా చెప్పాడు. కాబట్టి చిరంజీవి ట్రోల్ కాలా అప్పుడు. కారణం ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా అతను జాతీయ పురస్కారం తీసుకోవటం అనే కాంటెక్స్ట్లో ఈ వ్యవహారం నడుస్తోంది. రెండోది, సౌత్ సినిమా బాలీవుడ్ని ఛాలెంజ్ చేస్తోంది, హిందీ మార్కెట్ని కంట్రోల్ చేస్తోంది. దీని మీద చిరాకు పడినటువంటి వాళ్ళు కూడా మాట్లాడచ్చు. కాబట్టి కడుపు మంట అనేది వాస్తవంగా వాడాల్సిన పదమే, తప్పేం లేదు. సార్, అది సౌత్ సినిమాల ద్వారా జితేంద్ర ఉన్నారు, అతన్ని పట్టించుకోలేదు అని అంటున్నారు. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళే ఇక్కడికి వచ్చి సినిమాల్లో అంటే ఆర్టిస్ట్గా, మన విలన్స్గా ఈ కీలక రోల్ పోషిస్తున్నారు కదా, వాటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే సినిమా అనేది షేప్ మారిపోయింది. ఇదివరకు తెలుగు సినిమా అంటే తెలుగు ప్రాంతాల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు వీళ్ళు మార్కెట్ ఎక్స్పాండ్ చేసుకుని అన్ని చోట్ల రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. గతంలో అలా లేదు కదా. రీమేకులు చేసుకుని బతుకుతారు సౌత్ వాళ్ళు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది వాళ్ళకి. హిందీ సినిమాల రీమేకులతోనే బతుకుతారనే అభిప్రాయం ఉండేది. కొంత వాస్తవం కూడా. ఎన్టీఆర్ గారి నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, నేరం నాది కాదు ఆకలిది, మగాడు, ఇవన్నీ రీమేక్లే కదా. కాబట్టి రీమేకులతో కాలక్షేపం చేస్తారు వీళ్ళు అనే అభిప్రాయం వాళ్ళకు ఉండేది. అలాగే హిందీ సినిమాని బతికించింది మా రీమేకులే అనే అభిప్రాయం వీళ్ళకే ఉండేది. దాసరి గారు వీళ్ళందరూ ఇక్కడ తీసిన ప్రతి సినిమా అక్కడ రీమేక్ అయ్యేది జితేంద్రతో. ఇది ఒక ధోరణి నడిచేది. అంటే ఇప్పుడేంటి, మార్కెట్ విస్తరించింది, వీళ్ళు అక్కడికి పెరిగారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బాలీవుడ్ సినిమాలు కూడా సౌత్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేయాలని ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళకి రోల్స్ ఇస్తున్నారు.
అలాగే ఇక్కడ డైరెక్టర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సందీప్ వంగ హాట్ ప్రాపర్టీ కదా ఇప్పుడు. అలాగే ప్రశాంత్ నీలు అతని వైపు చూస్తున్నారు. రాజమౌళితో సినిమా కమిట్ అయితే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మొన్న కల్కి తీసినటువంటి నాగశ్విన్కి కూడా ఒక క్రేజ్ ఏర్పడింది అక్కడ. ఇది రియాలిటీ. ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా లోకేష్ కనకరాజుతో సినిమా చేయడానికి సిద్ధపడుతున్నాడు అనే వార్త చూసాం కదా. అట్లీతో మొన్నే షారుఖ్ ఖాన్ చేస్తున్నాడు కదా. ఇంకో సౌత్ ఇండియన్ డైరెక్టర్ కోసం చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఈ సరిహద్దులు చెరిగిపోతున్న టైంలో ఇక్కడ ఆర్టిస్టులు అక్కడ చేస్తున్నారు, అక్కడ ఆర్టిస్టులు ఇక్కడ చేస్తున్నారు, అక్కడ ఆర్టిస్టులు ఇక్కడ చేయటం పట్ల ఇక్కడ కొంతమంది కోపం వస్తుంది. పరభాష నటులను పట్టుకొచ్చేస్తున్నారని కోట శ్రీనివాసరావు గారు చిరాకు పడ్డాడు కదా ఆ మధ్య. ఆ చిరాకు ఇక్కడ ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. అవును. సినిమాని మార్కెట్ చేసుకోవడం కోసం రకరకాల ప్రాంతాల వాళ్ళని అకామిడేట్ చేస్తున్నారు సినిమాలు. ఇది తెలుగు సినిమాలోనూ జరుగుతోంది, హిందీ సినిమాలోనూ జరుగుతోంది, ఈ ప్రతి చోట జరుగుతోంది. ఇక్కడ అక్కడ అని లేదు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో కూడా తెలుగు వాళ్ళని తీసుకోవచ్చు. ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి కదా మార్వెల్ సిరీస్కి. ఇక్కడ నుంచి ధనుష్ వెళ్తాడని, తర్వాత ఒక హాలీవుడ్ సినిమాలో రామ్ చరణ్కి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎన్టీఆర్ కూడా ఒక హాలీవుడ్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడని, ఇవన్నీ వింటున్నాం కదా మనం. నిజం కూడా కావచ్చు. ఇప్పుడు సినిమా అనేది గతంలో లాగా లో బడ్జెట్ సినిమా, హై బడ్జెట్ సినిమా, స్టార్ సినిమా, నాన్ స్టార్ సినిమా, చిన్న సినిమా ఇలాంటి డివిజన్స్ లేవు. ఇప్పుడు 3 డివిజన్స్: లోకల్ మార్కెట్ సినిమా, పాన్ ఇండియా సినిమా, వరల్డ్ మార్కెట్ సినిమా. ఈ 3 డివిజన్స్లోనే సినిమా ఉండాలి. లోకల్ మార్కెట్ సినిమాలో లోకల్ నటులు ఉంటారు. పాన్ ఇండియా మార్కెట్లో వెళ్ళేటువంటి సినిమాలో అన్ని భాషల నటులు ఉండొచ్చు. వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమాలో హాలీవుడ్ నటులు కూడా ఉండొచ్చు.